హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మసాలా వంకాయ చేస్తున్నాను. ఆనియన్స్, టమాటా, ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. చింతపండు కొంచెం వేసాను. ఆయిల్, టమాటా, ఆనియన్స్, ఎండుమిర్చి, చింతపండు వేసి ఈ విధంగా వేయించుకుంటున్నాను. మనం ఇది ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఎల్లుల్లి వేస్తున్నానండి. ఆయిల్ పెట్టుకుని పోపు గింజలు వేసాను. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, వంకాయ నేను తెల్ల వంకాయ తీసుకున్నానండి. ఇది సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, సెంటర్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్ తోటి నేను కడుక్కొని శుభ్రంగా ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. కట్ చేసుకున్న వంకాయ అంతా సాల్ట్ వాటర్తో కాసేపు లేట్ అయినా కూడా నల్లగా రాదండి కాయ. సాల్ట్ వాటర్లో వేసాను. అవి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఇక ఈ విధంగా కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది. ఆయిల్లో మగ్గితే వంకాయ బాగుంటుంది. మనకు వంకాయ మగ్గేలోపు వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, టమాటా, ఆనియన్స్, ఇవి మనం మిక్సీ పట్టేసుకుందాం. మనం సాల్ట్ వాటర్లో కడిగాం కానీ సాల్ట్ వేయలేదండి ఇది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, ఇవన్నీ పింగ్ ఆనియన్స్. ఇవి కూడా దీంట్లో నేను కడుక్కొని శుభ్రంగా ఇవి తీసేస్తున్నాను. ఈ విధంగా నేను కట్ చేసేసి వీటిని కూడా వేసేస్తాను దాంట్లో. చాలా బాగుంటుందండి. వంకాయ మగ్గిందండి. మనకి బాగా తొందరగానే మగ్గుతుందండి. వంకాయ త్వరగా అయిపోతుంది. అర్జెంట్ కూర అంటే వంకాయ ఫ్రై, ఎగ్ ఫ్రై. అది మగ్గింది కదండి. ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేస్తే మాడుతుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికాడలు, ఇవి కూడా వేసేస్తున్నాం. తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఆనియన్స్, టమాటా, ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాం. మనం వేయించుకున్నాం కాబట్టి, ఇవి బాయిల్ చేసుకున్నాం కాబట్టి టమాటా, ఆనియన్స్ వీటికి వంకాయకి పట్టితే చాలండి మసాలా. మన టమాటాలు ఎండుమిర్చి వేసాం కదా, అదే కారం అండి. ఇక నేను మళ్ళీ ఒక సపరేట్ కారం వేయను. కొంచెం వాటర్ వేసుకుందాం. అవన్నీ మనకి మసాలా వంకాయ రెడీ అయింది. మన ఫేవరెట్ ఉంది కదా, వేసేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్, ఇదిగో మనకి మసాలా వంకాయ రెడీ అయింది. చూడండి ఎట్లా ఉందో. ఈ విధంగా చేయకపోతే ఒకసారి చేసి చూడండి. మసాలా వంకాయ అండి ఇది, గుత్తి వంకాయ కాదు.
మనకు తెల్ల వంకాయ కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది. వంకాయ కర్రీ ఏది చేసుకున్నా కూడా ఫాస్ట్గా అయిపోతుంది.